లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఈ మార్పుల అంశం, అలాగే కొత్తగా పెట్టిన పార్టీల యొక్క భవిష్యత్, వీటన్నిటిపైన కూడా వారి విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. సో చాలా కాలం అయింది ఏపీ ఎలక్షన్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ సమయం వచ్చేసింది అనుకుంటా. ఆ ఫీవర్ కనిపించేస్తోంది. డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ దిశగానే ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు పెట్టే పార్టీల యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? జేడీ గారు ప్రత్యేక హోదా తీసుకొని మీ నినాదమే ఆయన కూడా ఎంచుకున్నారు. లేదండి, అది ఆంధ్రప్రదేశ్ అందరి ప్రజల నినాదం. అది ఏ ఒక్కరి నినాదం కాదు. ఇప్పుడు ఈ పార్టీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీస్ యొక్క ఫెయిల్యూర్ గా చెప్పే క్రమంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటే అది ప్రజలు ఆలోచించుకోవాలండి. ప్రజలు ఆలోచించుకోవాలి. ఆయన ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా కావాలంటే ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడతారో వాళ్ళకి ఓటేయమంటున్నారు. అంటే అన్ని పార్టీలని ప్రత్యేక హోదా పోరాటంలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన 26 జనవరి రోజున జాతీయ జెండా ఎక్కడైతే ఎగరేస్తున్నారో అన్ని గ్రామాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో జాతీయ జెండా సాక్షిగా మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఒక ప్రతిజ్ఞ చేయమంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి మేము ఓటు వేయము. ఆయన ఏమంటున్నారు, నా పార్టీకి ఓటేమని అంటలేదు. ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడట్లేదో ఆ పార్టీకి ఓటేయద్దు అంటున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయి కనుక అన్ని పార్టీల మీద ప్రత్యేక హోదా కోసం పోరాడమనే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అద్భుతమైన అవకాశం. ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క పార్టీని ప్రత్యేక హోదా మీద పోరాడతామంటే రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయితే ప్రత్యేక కోసం పోరాడదో వాళ్ళకి ఓట్లు పడవనే భయం ఉంటుంది. ఇప్పుడు 2014 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మధ్యలో ఉన్న ఓటు గ్యాప్ 5 లక్షలు. మన తెలంగాణలో కూడా దాదాపు 3-4 లక్షలు అనుకుంటా, అంతే గ్యాప్. అంతకుమించి గ్యాప్ లేదు. సో అంత క్లోజ్లీ కాంటెస్ట్ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల మంది ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి మేము ఓటు వేయము అని వాళ్ళ గ్రామంలో అందుబాటులో ఉన్న జెండా దగ్గర ప్రతిజ్ఞ చేసి అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే, అలా ఒక 10 లక్షల మంది చేస్తే ప్రతి ఒక్క పార్టీకి చెమటలు కారుతాయి. ప్రతి ఒక్క పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది. బట్ దాన్ని ప్రత్యేకంగా ఒక ఉద్యమం లా చేయొచ్చు కదా. దానికోసం ఒక పార్టీ పెట్టాలా, రిక్రూట్మెంట్ చేయాలా, దానికి ఒక గుర్తుని అప్లై చేసి ఇవన్నీ అవసరం అంటారా? ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా కూడా పిలిపించమని మీరు అంటున్నారు. పార్టీలు పెడితేనే జనాలు, పార్టీలు చెప్తేనే చేయట్లేదు కదా. ఒక ఇండివిజువల్ గా ఉన్నప్పుడు బట్ ఆయనకంటే ఒక క్రెడిబిలిటీ ఉంది. హీ సివిల్ సర్వెంట్, మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన చెప్తే వినేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలా చెప్తే వినేవాళ్ళు ఉన్నప్పుడు మరి పార్టీలు ఎందుకు వినట్లేదు? ఇన్ని రోజులుగా ఆయన చాలా అంటే ఇది దాదాపు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏదన్నా కానీ 2-3 సార్లు చెప్పిండారు ఆయన ప్రత్యేక హోదా మనకు చాలా కావాలి అని పలు వేదికల మీద మాట్లాడున్నారు ఆయన. దానికోసం రాజకీయ పార్టీలు అలాగే రాజకీయంగా ఇన్యాక్టివ్గా ఏం లేరు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి పని చేస్తే ఇది మంచి పని అని విమర్శించడం, ప్రశంసించడం, తప్పు చేస్తే ఇది ఇలా కాదు ఇలా చేయటం అని చెప్పటం, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం దాని విషయంలో ఆయన పిల్లు వేయటము. సో పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నారు ఆయన. సో మరి ఆయన ఎందుకు డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు పార్టీ పెట్టాలని? పార్టీ అయితే పెట్టాలనుకుంటున్నారు. కానీ ఈ డెఫినెట్గా దీంట్లో కూడా అంటే ఒక ప్రత్యేక హోదా కావాలి అని ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలని, అలాగే రాజకీయ పార్టీలన్నీ దానికోసం పోరాడాలి అని దాన్ని కూడా మనం ఎందుకు చేస్తున్నారు, ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారు అని మనము కుంటి సాకులు వెతకడం కంటే కూడా ఈ అవకాశం వచ్చింది, ఆయనకు ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే అయిపోతుంది కదా. అన్ని పార్టీలు దాన్ని ఇంప్లిమెంట్ చేసి తప్పేం లేదు కదా. ఏమంటున్నారు ఆయన, ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి ఓటేయను అని ప్రజలను చెప్పమంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆయనకేమో ఓట్లు పడవు. వైసీపీ పోరాడితే వైసీపీకి పడతాయి, టీడీపీకి పోరాడితే టీడీపీకి పడతాయి, జనసేన పోరాడితే జనసేనకి పడతాయి. వీళ్ళు ఎవరు పోరాడకపోతే నాకేమంటున్నారు ఆయన. అయితే వాళ్ళని పోరాట రంగంలోకి దించుతున్నారు, వాళ్ళు పోరాడకపోతే నాకేమంటున్నారు, నేనైతే పోరాడతా అంటున్నారు.
అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా అందరినీ పోరాట బరిలోకి దింపితే రాష్ట్రం అయితే లబ్ధి పొందుతుంది కదా. ఓకే, అదే ఆయన ఇంటెన్షన్ అయితే. మేబీ అదేనా. రైట్. నాకు తెలిసి ఎన్నికల కంటే 2 నెలలు 3 నెలల ముందర పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లోనే పొలిటికల్ గెయిన్స్ తీసుకుందాం అనే ఉద్దేశం అయితే ఆయనకు ఉన్నట్టయితే నాకైతే కనబడట్లేదు. లాంగ్ రన్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఆయన సమాయత్తం అవుతున్నారు. కానీ ఈ ఎన్నికలలో కేవలం ప్రత్యేక హోదా నినాదం ప్రజలని ఒక ఒక దాని అందరూ మర్చిపోయిన అంశాన్ని మళ్ళీ ప్రజలందరినీ గుర్తు చేయడం. తీసుకొచ్చి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఓకే. ఏపీలో ఒక సీజన్ అంతా కూడా యాత్రలు, సభలు, సమావేశాలతో కొనసాగింది. ప్రతిపక్షాలకు సంబంధించి అటు భువనేశ్వరి గారు కొంతకాలం ఆయన జైల్లో ఉన్నప్పుడు చేశారు, యువగలం అని చెప్పి పాదయాత్ర, అలాగే వారాహి యాత్ర, విడతల వారీగా పవన్ కళ్యాణ్ చేయడము, ప్రభుత్వాన్ని తిట్టడము, ఇవే చూసాం. బట్ ఇప్పుడు ఎందుకు కైండ్ ఆఫ్ స్తబ్దు అక్కడ? అంటే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఎక్కడ, ఎందుకు ఆపేశారు, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతూ ఉన్నాయి. ఎన్నికల ముందే కదా యాక్చువల్గా ఉండాల్సినవన్నీ కూడా, ఇప్పుడు ఆపేసుకొని కూర్చోవడం ఏంటి అనే ఒక ప్రశ్న. ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ఎక్కువ సైలెంట్ అయిపోయినాడు. ఎందుకు? అదే ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు ఆలోచనలో పవన్ కళ్యాణ్ నా మెడలో గుదిబండ అవుతాడని చంద్రబాబు నాయుడులో ఒక భావన ఏమన్నా కలిగిందా ప్రశాంత్ కిషోర్ చర్చల తర్వాత అనేది ఇప్పుడు వస్తున్న మాట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ పెంచారు. ఇంతకుముందు 20 సీట్లకు అన్నదాన్ని ఇప్పుడు దాన్ని 50కి పెంచారు అనేది కూడా ఒక వాదన వస్తుంది. ఈ 2 కారణాల చేత కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో కొద్దిగా సైలెన్స్ వచ్చింది. ఇప్పుడు కొంతమందికి క్యాడర్లో దాదాపు 60% ఆఫ్ తెలుగుదేశం క్యాడర్ పవన్ కళ్యాణ్తో పొత్తు అవసరం లేదు, మనం గెలిచేస్తామనే ఉంది. అది డెఫినెట్గా ఓవర్ కాన్ఫిడెన్స్. తెలుగుదేశంకి అయితే అంత బలం లేదు, అంత సినిమా లేదు. పవన్ కళ్యాణ్ కలిస్తే కూడా గెలుస్తారా లేదా అనే డౌటే ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ కంటే జనసేన ఇంకా బలం అని చెప్తున్నా? లేదు లేదు, అంటే టీడీపీకి జనసేన యాడ్ అయితేనే గెలుస్తామనేది ఒక వాదన, యాడ్ కాకపోయినా గెలుస్తామనేది ఒక వాదన. ఆ 2 రకాల వాదనలు టీడీపీలోనే ఉన్నాయి. టీడీపీలోనే 60% 65% ఏమో పవన్ కళ్యాణ్ లేకుండానే మనం గెలుస్తాము అనేది ఒక వాదన ఉంది. ఆ వర్గాన్ని నాయకుడు ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు, డెఫినెట్ గా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఇన్ని ఒకసారి దెబ్బతిన్నాము, ఈసారి కనుక మనం కొట్టకపోతే భూస్థాపితం అయిపోతాం అనేది చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ ఉంటేనే గెలుస్తాం అనేది ఆయన. ఇక్కడ ఒక ఘర్షణ ఉంది. రెండో ఘర్షణ, పవన్ కళ్యాణ్ అనవసరంగా నువ్వు మెడలో గుదిబండలా వేసుకున్నావు అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఒక టాక్. ఎందుకు అంటే ఐ మీన్ అవసరం లేదు, అవసరం లేకుండానే ఆయనది పెద్ద బలం లేదు, నువ్వు అవసరంగానే గెలుస్తావని, లేదా అదొక ఇది ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ కూడా నాకు 20 కాదు 50 కావాలి అని, అంటే ఈ మన కాపు సామాజిక వర్గం పెద్దలందరూ వాళ్ళు లేఖలు రాయటం కానీ, అల్టిమేటంలు ఇవ్వటం కానీ, ఇవన్నీ ఇవ్వటం, అలాగే పవర్ షేరింగ్ అంటే సీఎం సీట్ 2.5 years అనేది కూడా ఉండటం వలన పవన్ కళ్యాణ్ నాకు తక్కువ సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ కాపులు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ బలం ఎక్కడుందని అందరికీ తెలుసు. గత ఎన్నికలలో వెస్ట్ గోదావరిలో 11%, ఈస్ట్ గోదావరిలో 14%. సో ఈ 2 జిల్లాలు తప్ప ఎక్కడ డబుల్ డిజిట్ దాటిన దాఖలాలు అయితే లేవు. సో అక్కడ స్ట్రాంగ్ ఉన్నది ఎవరు? కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గమే తన బలం అని పవన్ కళ్యాణ్కి తెలుసు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటర్ ఎప్పుడు వేస్తాడు? పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కనీసం 50 సీట్లు ఇవ్వాలి, ప్లస్ 2.5 years, ఫస్ట్ 2.5 years. 2.5 years అంటే సెకండ్ 2.5 years కూడా వాళ్ళు నమ్మరు. చంద్రబాబు నాయుడు ఎట్లాంటాడో, నీకు డిప్యూటీ సీఎం ఇస్తా, మామని కులదొందని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఆఫర్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేశాడో తెలుసు. ఎవరెవరు నెలలా వాడుకున్నాడో అందరికీ తెలుసు. హరికృష్ణన్ ఏం చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ని ఏం చేశాడు అందరికీ తెలుసు. సో అది కాపులో నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఈ 2 కండిషన్ల మీద అయితేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక రియాలిటీ. అది ఎవరు అన్నా కాదన్నా అది వాస్తవం. అది పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి మొదటి 2.5 సంవత్సరాలు అలాగే 50 సీట్లు ఇవ్వకుండా మీరు పొత్తు పెట్టుకుంటే కాపులు మాత్రం తెలుగుదేశంకు ఓటు వేయరు. ఉభయ గోదావరి జిల్లాలో 30 సీట్లు ప్లస్ ఇటు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలో దాదాపు 50 సీట్లో కాపులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉన్నారు. సో ఈ 50 సీట్లు మాత్రం గెలిపోవటంలో నిర్ణయించే సీట్లు కాబట్టి డెఫినెట్గా అక్కడ ఒక క్లాష్ ఉంది. బట్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి
పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా సీఎం కుర్చీ డిప్యూటీ సీఎం కుర్చీ రెండు టీడీపీకి సంబంధించినవి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు అని చెప్పడమే ఇంకొంత గ్యాప్ క్రియేట్ చేసి అది చాలా అంటే ఇమ్మెచ్యూర్ గా. అది పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ వస్తున్నాడంటే, పవన్ కళ్యాణ్ టాక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు. మీరు ఎన్నికల్లో మాకు గణనీయమైన సీట్లు ఇవ్వండి, నేను అప్పుడు మాట్లాడతాను అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే దాట వేసే దూరని, మీరు ఈవీఎంలో బటన్ నొక్కేసి వెళ్ళిపోండి, మళ్ళా 5 సంవత్సరాల తర్వాత కదా. పవన్ కళ్యాణ్కి తెలుసు తనకి సీఎం పదవి రాదని, లేకపోయినా పొత్తు పెట్టుకోవడం కూడా ఆయన ఇష్టపడ్డాడు. వాస్తవానికి నా ఆర్గ్యుమెంట్ అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, కాపు ఓట్లన్నీ ఎటు కావాలంటే అటు వేయించడానికి కోసం ఈయన చేత పెట్టించబడిన ఒక పార్టీ. సో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు మీద పెద్ద ప్రెషర్ రాకుండా మీరు నన్ను గణనీయమైన సీట్లలో గెలిపించండి, మనం తర్వాత మాట్లాడదాం అంటారు. అంటే నువ్వు ఈవీఎం బటన్ నొక్కేసి వెళ్ళిపో, నీతో పని అయిపోతుంది, 5 సంవత్సరాల తర్వాత కదా నీతో పని, అప్పుడు నేను మళ్ళీ కొత్త కథతో వస్తానని పవన్ కళ్యాణ్ ప్లాన్. ఈ నారా లోకేష్కి మెచ్యూరిటీ లేకుండా అదే మాట చెప్పుంటే బహుశా ఇంత ఘర్షణ ఉండేది కాదు. ఆయన మేమే సీఎం అనేటప్పటికల్లా అది బెడ్స్ కొట్టింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, కాపు ఓటు కనుక తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయితే తెలుగుదేశం ఈసారి ఎన్నికల్లో గెలుస్తుంది అనుకుంటారు. అంతకంటే తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇంకోటి లేదు. ఎందుకంటే ఏ రోజు అయితే కాపులు వెళ్ళి టీడీపీకి ఓటేశారు, బీసీలు ఎవరు టీడీపీ జనసేన కూటమికి ఓటేరు. బీసీలు ఎప్పుడే కాపులను ఒక థ్రెట్ లాగా చూస్తున్నారు వాళ్ళు. కాపులు కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు కాపు రిజర్వేషన్ తీసుకుంటే కనుక మాకు వచ్చే రిజర్వేషన్లో గణనీయమైన కోత కాపులు పెట్టి కాపులకు వెళ్ళిపోతుంది. విద్యలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ మా ఉపాధి అవకాశాలు వాళ్ళు కొట్టేస్తారు, మా నోట్లో మట్టి కొడతారు అనేది బీసీల భావన. అది వాస్తవాలు ఏంటో మనం చెప్పలేం. సో ఏ రోజైతే కాపులతో తెలుగుదేశం పార్టీ అలైన్ అయ్యి గణనీయమైన సీట్లు ఇచ్చి సీఎం సీట్ ఇస్తే కాపు ఓటు టీడీపీకి పడుతుంది కానీ బీసీ ఓటు పడదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకవేళ నేను పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇస్తానన్నో లేకపోతే 50 సీట్లు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో లడ్డూ పెట్టినట్టే 150 సీట్లు ఈజీ కొడతాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇస్తానో లేకపోతే 50 సీట్లు ఇస్తానో అని వీళ్ళిద్దరు కలిసి ప్రకటిస్తే బీసీలు గంపగుత్తగా ఎన్ బ్లాక్ ఒక ఓటు పొల్లుబాకుండా వైసీపీ పడిపోతాయి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, కాపులు ఓటేయరు. సో నేను ఆల్రెడీ చెప్తున్నా, ఈ ఎన్నిక డిసైడ్ అయిపోయింది. ఐదర్ వే, మీరు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా సీఎం పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ హ్యాస్ ఆల్రెడీ వన్ ద ఎలక్షన్. ఈ ఎన్నికలు డిసైడ్ అయిపోయినాయి. ఇక్కడ గెలవాల్సింది ఏంటంటే ఎవరికి ఎన్ని సీట్లు మార్జిన్, అంటే విక్టరీ మార్జిన్ ఎంత మార్జిన్తో గెలుస్తున్నారు. బట్ రాజ్యాధికారం కోరుకోవటము ఒకటైతే అవకాశం ఉన్నా దాన్ని అందిపుచ్చుకోకపోవటము ఒక పెద్ద నేరంగానే చూడాలి కదా. అంటే ఈ రాజ్యాధికారం అనే పదం నాకు చాలా ఎలర్జీ అండి. అదొక పెద్ద బూతు పదం. అది రాజ్యాధికారం అంటే మన దేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు రాజ్యాధికారం ప్రజల దగ్గర ఉంది. నాన్ సెన్స్ అది. రాజ్యాధికారం అనేది ప్రజల దగ్గర ఉన్నది. ప్రజలు ఓటేస్తేనే ఒక వ్యక్తి రిప్రజెంటేటివ్ గా గెలుస్తున్నాడు, అతను రాజు కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అనే పదము చాలా పెద్ద బూతు పదం. అది రాజ్యాధికారం ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎవరు చెప్తే వాళ్ళకు ఓటేయాలి. దీనిని బలపరచడానికి ఏం చెయ్యాలి? నువ్వు ఒకసారి ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాల పదవీ కాలం గ్యారంటీ ఉండకుండా దానిని కుదించి రీకాల్ చట్టం తీసుకురా. వాడు 5 సంవత్సరాల పదవీ కాలం ఉందనే ధీమాతో నేనేం చెప్పినా నడుస్తుంది, నేను అరాచకాలు చేసినా అవినీతి చేసినా నడుస్తుందని ఉన్న నేపథ్యంలో రీకాల్ చట్టం తీసుకురా. నేను ఇదే పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ కాళ్ళెరగలా తిరిగి ఇచ్చాను. అది ఇస్తే దాంట్లో ఒక పారాగ్రాఫ్ చదువుతాడు పవన్ కళ్యాణ్ మీటింగ్లలో. ఏమంటాడు? ఈ రాజకీయ నాయకులకి ఇంత అవినీతి చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? 5 సంవత్సరాల పదవీ కాలం గ్యారంటీయే కదా. ఒక్కసారి ఎన్నికైతే మీరు తప్పు చేస్తే మర్నాడే మీరు దిగిపోతారనే భయం ఉంటే ఎవరైనా ఇలా చేస్తారా అంటాడు. నేను ఇచ్చిన నివేదికలో ఫస్ట్ పారాగ్రాఫ్ అదే. అది ఎలా అమలు చేయాలో చెప్పాను. 14 పేజీల అది ఎలా తీసుకురావాలి, ప్రజలకు ఎలా అందుబాటులోకి తీసుకురావాలి, దానికి ఒక కార్యాచరణ చెప్పాను. అది చేయడు, సొల్లు చెప్తాడు అంతే. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారికి ఈ బ్యాడ్జీ పెట్టుకునే విషయం చెప్పాను. ఆయన దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది 2015 చెప్పాను పవన్ కళ్యాణ్కి.
ఓకే 2015లో పవన్ కళ్యాణ్ గనక ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని నినాదం బ్యాడ్జీ గనక ధరించాలి అని చెప్పి ప్రకటించి ఉంటే జాతీయ జెండా సాక్షిగా ప్రతి ఒక్కరు ప్రమాణం చేయాలి, ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయనంటే 2019లో ఆయనే ముఖ్యమంత్రి. ఓకే ఇప్పుడు ఆయన ఎందుకు చేయలేదు చెప్తున్నాను. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేయమంటే ఎందుకు చేయడు? పార్టీ అని కాదు కాబట్టి. ఆయన పార్టీ బలపడటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, జనసేన బలపడటం జనసేన అధ్యక్షుడికి ఇష్టం లేదు. ఎందుకంటే పార్టీ అని కాదు, ఆయన కేవలం బినామీ. ఇలాంటివి వందల కార్యక్రమాలు చెప్పాను, వందలు, నాట్ లెస్ హండ్రెడ్స్ లోనే ఉంటాయి. కానీ ఎప్పుడు ఏది చేయడు. ఎందుకని? పార్టీ బలపడటం ఇష్టం లేదు. అరే పార్టీ ఆఫీస్కి ఈ రోజుకి నాకు తెలిసి ఇవాళ జనవరి 11th వస్తే ఏప్రిల్ 11th 90 days తీసేస్తే 1730 days ఇవాళకి. ఎన్నికలు అయిపోయి 1730 రోజులు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది 52 రోజులు. ఆయన రాజకీయ నాయకుడు అంటారా? ఇదే మాట అంటే జనసేన వాళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు? 341 రోజులు పాదయాత్ర చేశారు, ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్షలు చేశారు, గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేశారు, యువగళం చేశారు. ఇవన్నీ కలుపుకుంటే 600 రోజుల నుంచి 1000 రోజుల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. 1825 days ఉంటాయి. ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ మధ్యలో 1825 రోజులు ఉంటాయి. 1825 రోజుల్లో 600 నుంచి 1000 రోజుల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే, పవన్ కళ్యాణ్ 50 రోజులు 100 రోజులు ఉంటే ఎట్లా అవుతుంది? పవన్ కళ్యాణ్ ఏం ఏడుస్తాడు? నాకు ఎవడు ఓటే లేదు, నాకు ఎవడు గెలిపించలేదు అంటాడు. ఎట్లా గెలిపిస్తారా బాబు సన్నాసి? నువ్వేమో ఇంట్లో కూర్చొని స్టేట్ లో 100 రోజులే ఉంటే ఎట్లా గెలిపిస్తారు? మీ విపక్ష పార్టీలేమో 600 నుంచి 1000 రోజులు రాష్ట్రంలో ఉంటే, ప్రజల మధ్యలో ఉంటే, నువ్వు 50 రోజులు తిరిగాను, 70 రోజులు తిరిగాను, 100 రోజులు తిరిగాను అంటే ఎట్లా గెలిపిస్తారు? రైట్. నారా లోకేష్ లో పరివర్తన రావాల్సిన దానికంటే ఎక్కువగా వచ్చింది అని చెప్పి ఆ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ బాగా చర్చించుకుంటున్నారంట. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఎందుకంటే కేశినేని నాని గారు బయటకు వెళ్ళిపోవడానికి అసలు ఇష్యూ నారా లోకేష్ గారితోనే స్టార్ట్ అయిందని ఒక వార్త అయితే, పవన్ కళ్యాణ్ గారికి సీఎం డిప్యూటీ సీఎం పదవులు ఉండబోవు, అవి చంద్రబాబు నాయుడు గారే చూసుకుంటారు అని చెప్పి ముందుగా చెప్పటమే ఈ ఇష్యూస్ అన్నిటికీ కారణం అనేది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. ఇష్యూ ఎప్పటి నుంచో ఉందండి. అసలు ఇష్యూ ఏంటి? ఆయన ఇప్పుడు వెళ్ళిపోవడానికి అంటే లేకుంటే పార్టీలో ఆయన ఈ ఇష్యూస్ క్రైసిస్ అన్నిటికీ కూడా రీజన్స్ ఏమని చెప్తారు? అంటే లోకేష్ ఒక జనరేషన్ నాయకుడు, చంద్రబాబు నాయుడు ఒక జనరేషన్ నాయకుడు. జనరేషన్ గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఉంటుంది, డామినెన్స్. చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తే సహించేవాళ్ళు, లోకేష్ డామినేట్ చేస్తే సహించరు సీనియర్స్. అవును. సో అలాంటప్పుడు సీనియర్స్ మాట ఇష్టం ఇవ్వడం లోకేష్కి ఇష్టం ఉండదు. తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంచుకోవాలని లోకేష్ చూస్తాడు. ఇవన్నీ డెఫినెట్గా ట్రాన్స్ఫార్మేషన్, పార్టీ ట్రాన్సిషన్, లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో డెఫినెట్గా ప్రతి పార్టీలో ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి డిసిషన్ తీసుకోవాలి. కానీ అధికారం రాకముందరే అది బయట పెట్టుకుంటే ఏమవుతుంటే ఇటువంటి బూమరంగ్ అవుతాయి. ఇప్పుడు ఆయన లోకేష్ ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు సీఎం, నేను డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్కి ఒక పోర్ట్ఫోలియో, 4 పోర్ట్ఫోలియో ఏదో అంటున్నారు, 4 పోర్ట్ఫోలియోలు ఇస్తారు. ఇది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాల్సి వచ్చినా కానీ ఇచ్చేద్దాం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే వీళ్ళందరూ చేసేది కూడా అమరావతి మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేసేసారు. అంటే చంద్రబాబు నాయుడే కాదు, కమ్మ సామాజిక వర్గం అనేది చాలా మంది వచ్చి అమరావతిలో పెట్టేశారు. దాని మీద దాదాపు వాళ్ళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అది. దానిని మళ్ళీ రివైవ్ చేయాలి. ఒక విధంగా అమరావతిలో దాదాపు 5 లక్షల కోట్ల దోపిడీ ఉంది. 5 లక్షల కోట్ల దోపిడీ. దాని ఒక నివేదిక రూపొందించి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాను. వైసీపీ కనుక దాన్ని సమర్థవంతంగా యూజ్ చేసుకుంటే, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ఆ సమాచారం డిస్ప్లే చేస్తే 151 ఈజీగా దాటుతుంది. అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ తో కళ్ళకు కట్టినట్టు అమరావతిలో దోపిడీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అనేది స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. అంటే వైసీపీ క్యాడర్ కానీ, లేకపోతే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే మీ నియోజకవర్గాల్లో ఆ సమాచారం ప్రదర్శించాలనుకుంటే నాకు ఈమెయిల్ ఐడి చేయండి. నా ఐడి వచ్చేసేసి DICSOOCHI DICSOOCHI@gmail.comకి ఇస్తే
నేను ఆ సమాచారం మీకు పంపిస్తాను. మీరు మీ గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేస్తే చాలు, మీ గ్రామంలో ప్రధాన కూడల దగ్గర ఏర్పాటు చేస్తే చాలు. ఆ సమాచారం గనక ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో బలంగా వెళ్తుందో అక్కడ గణనీయమైన డిఫీట్ టీడీపీ జనసేనకి ఉంటుంది. సో వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది. ఫైనాన్షియల్లీ, పొలిటికల్ పార్టీ ఫ్యూచర్, తన అధికారంలో ఉండగా తన కళ్ళెదురుగా నారా లోకేష్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించకపోతే నెక్స్ట్ టర్మ్ అయితే ఇంపాసిబుల్. నెక్స్ట్ టర్మ్ అయితే అసలు కనబడలేదు. సో నా దృష్టిలో అయితే నేను చెప్తున్నాను కదా, ఎన్నికలు అయితే ఆల్రెడీ డిసైడెడ్. రిజల్ట్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ డిసైడెడ్. జనసేన టీడీపీ కలిసి వెళ్తే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. పవన్ కళ్యాణ్కి పదవి ఇవ్వకపోతే, ఇది మన గణనీయమైన సీట్లు ఇవ్వకపోతే కాపులు కూడా ఓటేరు. సో ఎన్నికలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి, ఫలితం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తారు, అలాగే అభ్యర్థులు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనేది గెలాల్సి ఉంది. నామ మాత్రం, అది ఫార్మాలిటీ. ఓకే, అసలు ఎవరితో పొత్తులో ఉన్నారు, ఎవరితో పొత్తులో లేరు, ఈ రెండు పార్టీలు నిజంగానే పొత్తులో ఉన్నాయా? ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏపీ స్టేట్ పాలిటిక్స్ లో భయంకరంగా ఉన్నాయి. జనసేన బీజేపీ ఆల్రెడీ పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ పొత్తుతో ఉందన్న మాట లేదు, మేము వెనక్కి తిరుగుతున్నాం, టీడీపీ జనసేననే కొనసాగుతున్నారు, మాకే పొత్తు లేదని క్లారిటీ కానీ ఇవ్వలేదు బీజేపీ. ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతానని చెప్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డి రూపాన సహాయం తీసుకొని అక్కడ స్ట్రాంగ్ అవ్వాలన్న ఆలోచన కూడా చేసినట్లు సంకేతాలు వచ్చాయి. కానీ అక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఉన్నా కూడా అవన్నీ ఇంటర్నల్ గా కొనసాగించాలి తప్ప ఎక్కడా కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి దీన్ని? సింపుల్ అండి. భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు ఇప్పుడు పెట్టుకున్నాడు. ఆ టైమింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 3 రాజధానుల ప్రకటన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ వెళ్ళి అమరావతి వెళ్ళాడు, పరిగెత్తాడు. అక్కడ కంచెలు దూకాడు, పోలీసుల మీద ఎగిరాడు, చిందులేసాడు. మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి మోడీని, అమిత్ షాని కలవాలని ప్రయత్నించారు. ప్రయత్నం కుదరలేదు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 5 days ఉన్నాడు, వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసిన తర్వాత సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి ₹1 కోటి చెక్ ఇచ్చాడు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు ₹1 కోటి చెక్ ఇచ్చి నరేంద్ర మోడీని, అమిత్ షాని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు, నేను సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి ₹1 కోటి చెక్ ఇచ్చాను. అది ప్రతి సంవత్సరము సైనిక్ వెల్ఫేర్ బోర్డు అందరు పెద్ద బిజినెస్ మెన్లకి, సెలబ్రిటీలకి పంపిస్తుంది, మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వండి అని. అందులో భాగంగా వాళ్ళు అడిగితే, ఒక ఎన్జిఓ సంస్థ డొనేషన్ అడిగితే ఆ డొనేషన్ ఎన్జిఓ సంస్థకి ఇస్తూ నరేంద్ర మోడీకి ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన అటెన్షన్ గ్యాదరింగ్. చూడండి, నేను సైనికుల కోసము ₹1 కోటి విరాళం ఇచ్చాను, నేను కూడా దేశభక్తుడిని అయిపోయాను. సరే, తర్వాత వెళ్ళారు, అపాయింట్మెంట్ దొరికింది. సరే, మోడీ షాయితీ ఇవ్వలేదు, జేపీ నడ్డా అపాయింట్మెంట్ దొరికింది, పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనకు వచ్చారు. అప్పుడు ఒక రూమర్ నడిచింది, వైసీపీ ఎన్డీఏలో చేరబోతుంది, విజయసాయి రెడ్డి గారికి మంత్రి పదవి రాబోతుంది, ఇంకొకరికి విజయసాయి రెడ్డితో పాటు ఇంకొకరికి. అదే ప్రశ్న విలేకరు అడిగారు, వైసీపీ ఎన్డీఏలోకి చేరే అవకాశం ఉంది, ఒకవేళ వైసీపీ ఎన్డీఏలోకి వెళ్తే మీరు ఎన్డీఏలో ఉంటారా, వైదొలుగుతారా అని అడిగితే, వైసీపీ ఎన్డీఏలో ఉంటే మేము ఎందుకు ఉంటాము, మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము అని చెప్పారు. అట్లా విషయం బయటపడింది. సో ఈయన పొత్తు ఎవరి కోసం పెట్టుకున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు, జనసేన బలోపేతం కోసం కాదు, బీజేపీ బలోపేతం కోసం కాదు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంచి 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం ఈయన పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఈయన పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు కోసం. ఈ రోజున బీజేపీతో పొత్తు అంటే మీకు తిరుపతి బై ఎలక్షన్స్ లో మీకు కళ్ళకు కట్టినట్టు కనపడలేదా? అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారో తేల్చడు, మేమే పోటీ చేస్తాం అంటాడు. చివరి నిమిషం వరకు తేల్చలేదు. ఎందుకంటే ముందే బీజేపీకి ఇస్తా అంటే బీజేపీకి వచ్చి ప్రచారం చేయాలి. బీజేపీ బలపడితే తెలుగుదేశం 3వ ప్లేస్కి వెళ్తుంది. తెలుగుదేశం దెబ్బ పడకూడదు. సరే, పోనీ రత్నప్రభ గారు క్యాండిడేట్ గా డిసైడ్ అయ్యారు, వచ్చి ప్రచారం చేయవయ్యా అంటే నాకు కరోనా వచ్చింది అంటాడు. పోనీ నిజంగానే కరోనా వచ్చిందంటే 3 రోజుల వెనక నాకు కరోనా తగ్గిపోయింది అంటాడు.
అందరికి 14 రోజులు దాకా తగ్గకపోతే 3 రోజులు తగ్గిపోయింది. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ ఎవరి కోసం ఏం చేస్తుండో అర్థమైపోతుంది. అసలు ఇదే కాదు, ప్రతి కదలిక పవన్ కళ్యాణ్. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే తీసుకుంటారు. ఓకే. సో ఇవన్నీ చూస్తే క్లియర్ ఉంది, పిక్చర్ అయితే క్లియర్ ఉంది. ఆయన ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు కోసం చేస్తాడు. బట్ ఎక్కడైనా అనుమానం రావట్లేదా, యూటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయేమో? ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా ఈ నారా లోకేష్ గారి స్టేట్మెంట్స్ చూస్తూ కాపులంతా కూడా రివర్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు పొత్తుంటే మేము ఇంకా మీకు సపోర్ట్ చేయమని ఒక అల్టిమేటం ఇచ్చే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది అని. ఆల్రెడీ పొత్తు అల్టిమేటం ఇస్తున్నారు, చాలా మంది బయటకు వచ్చారు చిన్న నాయకులు. పొత్తు అల్టిమేటం ఇచ్చేవాళ్ళు అల్టిమేటం ఇస్తున్నారు. హరిరామ జోగయ్య లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఒక లేఖల వరద వస్తుంది జనసేన పార్టీ ఆఫీస్ కి. దానికి ఒక్కదానికి కూడా సమాధానం ఏమిస్తాడు? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుచుకునే వ్యక్తి ఏమనిస్తాడు సమాధానం చెప్పను. ఇప్పుడు పార్టీ ఆయన కాదంటున్నాను నేను, పార్టీ ఆయన కాదు, నాకు కేవలం బినామీ అంటున్నా. ఏమనిస్తాడు సమాధానము? సలహాలు ఇస్తారు, చాలా మంది సలహా సూచనలు ఇస్తారు, నాలాంటి వాళ్ళు కూడా సలహా సూచనలు ఇస్తారు. ఇంప్లిమెంట్ చేస్తే పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడితే చంద్రబాబు నాయుడు ఒక తన్ను తంతాడు. ఏమన్నా నువ్వు బినామీ లాగానే ఉండు, పార్టీని బలోపేతం కార్యక్రమాలు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు, పార్టీ బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు. ఓకే. జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, ఆర్ఎంఆర్ గారు, ఆకుల సత్యనారాయణ, ఆర్టీఐ విజయబాబు గారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు ఎన్నికల కంటే ముందర? ఓట్లు చీల్చాలి. పోయే ఎన్నికల్లో కాపు ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడకూడదు, అందుకోసమని కాపులందరినీ చేర్చుకున్నాడు. ఆ ఓట్లు కాపుల ఓట్లు అన్ని ఇక్కడ ఉంటే, జనసేన దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర 35% దగ్గర ఆగిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలని. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే స్ట్రాంగ్ పవర్ సెంటర్ కాపులకు ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎన్నుకోవాలంటారు? ఎంతసేపు పక్క పార్టీలకి చేయూతను అందిస్తూ పక్క పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకునే ఈ మనస్తత్వం ఉన్న నాయకుడికి ఎందుకు వాళ్ళు సలాం కొట్టాలి? ఇక్కడ కాపుల మైండ్ సెట్ లో ఈ దాసరి రాము అనే ఒక వ్యక్తి, అలాగే కొంతమంది ఉంటారు, కొమ్మూరి బోస్ అని, అలాగే రాజా మైలవరపు అని, వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాపులకి అవకాశాలు రాకుండా తొక్కేశారు కమ్మళ్ళు రెడ్లని చెప్పి అంటా ఉంటారు. ఇది పచ్చి బూత్. ఇది ఉదాహరణకి చిరంజీవి పార్టీ పెట్టాడు, గెలవలేదు, సరే ఓకే, 18% ఓటు 18 సీట్లు వచ్చినాయి. ఆయన అవసరం వచ్చినప్పుడు ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోతే 2014లో సీఎం ఎవరు? చిరంజీవి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చిరంజీవిలో ఆప్షన్ బహుశా చిరంజీవి. లేదు, విలీనం చేసేసారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వినట్లేదు, మేము వెళ్ళిపోతామంటున్నారు, విలీనం చేసేసారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన నేను వ్యతిరేకిస్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది, నేను రాజీనామా చేస్తున్నాను, నాకు మంత్రి పదవి వద్దు, నాకు కాంగ్రెస్ పార్టీ పొత్తొద్దు, నేను రాజీనామా చేస్తున్నాను, బయటికి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీ పెట్టినట్టయితే అప్పుడు సీఎం ఎవరు? వీడే. సో 2 అవకాశాలు చిరంజీవి పోగొట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి తెలుగుదేశం పొత్తు ఎవడిమన్నాడు? సపోర్ట్ ఎవడిమన్నాడు? నేను పోటీ చేయను కానీ సపోర్ట్ చేస్తా అన్నాడు. సపోర్ట్ చేశాడు. ఓకే. చాలా మంది ఏమంటారు, ఇక్కడ పెద్ద బూటకం ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని అంటాడు ఆ చెంగలూరు శాంతి ప్రసాద్. అరే బాబు, పార్టీ ఏర్పడడానికి 6 నెలల ముందర ప్రక్రియ ఉంటది. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసి దాన్ని మళ్ళీ జాతీయ పత్రికలలో, స్థానిక పత్రికలలో ప్రకటన వచ్చి దానికి 90 days టైం ఉంటుంది. ఒక 6 నెలల ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మీకు ఇస్తారు. సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ పార్టీ పెట్టారని సొల్లు. ఇట్లాంటి వాళ్లే కాపులన్నీ మభ్య పెడతా ఉంటారు. వీళ్ళకి అవకాశాలు రానివ్వట్లేదు. వీళ్ళు చేతగాని వాళ్ళు, సినిమా వాళ్ళు చేతగాని వాళ్ళు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు 2 సార్లు దింపేశారు గెలిచిన తర్వాత. ఒకసారి నాదెళ్ల భాస్కర్ రావు, ఒకసారి చంద్రబాబు నాయుడు. సినిమా వాళ్ళకి రాజకీయాలు చేత కావు. ఈ సినిమా వాళ్ళని పట్టుకుని కాపులు మేమేదో నాయకులు కావాలి, మేమేదో మమ్మల్ని అణిచివేస్తున్నారు, ఏడుస్తే ఎట్లా? మీ చేతగాని చవట సన్నాసి దద్దమ్మలు 2 సార్లు అవకాశం వస్తే చిరంజీవి పొడగొట్టుకున్నాడు. ప్రత్యేక హోదా ఉద్యమం చేసింటే 2019లో పవన్ కళ్యాణ్ సీఎం. వీళ్ళు చేత కాదు. చేతగాని వాళ్ళని పట్టుకొని మేము నాయకులుగా చూసాము, వాళ్ళకి అవకాశం రావట్లేదు, ఏడిస్తే ఎట్లా? రైట్. ఇప్పుడు
కేశినేని నాని గారి ఎగ్జిట్ తో విజయవాడ టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకోవాలా? అంటే ఆ స్థాయి ఫేస్ రావడం కష్టం. కొద్దిగా స్ట్రాంగ్ ఫేస్ రావాలంటే మళ్ళీ గద్దె రామ్మోహన్ వైపు చూస్తారా? లేకపోతే నారా బ్రాహ్మణిని దింపుతారు. ఎందుకంటే గత ఎన్నికల్లో నారా బ్రాహ్మణి అని గత ఎన్నికల తర్వాత ఒకసారి ప్రచారం అయింది. 2019లోనే దిగుతారు, 2019లో దిగుతారని. మళ్ళీ ఎందుకు అది పోస్ట్ పోయింది. కానీ మరి నారా బ్రాహ్మణి ఏమైనా దింపుతారా అనేది చూడాలి. కానీ అక్కడ మాత్రం ఒక నోటెడ్ ఫేస్ కావాలి, స్ట్రాంగ్ ఫేస్ కావాలి. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఖమ్మం బ్యాంక్, ఓటు బ్యాంక్ లో అది హార్డ్ కోర్ ఏరియా. అది గుంటూరు అండ్ విజయవాడ అనేది ఖమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలుస్తూ వచ్చారు. సో అది డెఫినెట్ గా అదొక ఛాలెంజింగ్ టాస్క్. ఎవరిని బట్ ఈయన పెడతారు? బ్రదర్ కి ఏమైనా బ్రదర్ ని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈయన తప్పుకోమని చిన్ని తిరువూరు సభ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. ఎవరు మన కేసీఆర్ నాని, నేను తప్పుకుంటున్నానని పార్టీకి రాజీనామా కూడా చేసినట్టున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటున్నారు. సో డెఫినెట్ గా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎంత అంటే ఆయన కష్టమే. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ పార్టీ ఓట్లు అయితే పడవు. మోరోవర్ డిపాజిట్ రావడం కూడా కష్టమే. కానీ గణనీయమైన సంఖ్యలో ఓట్లు అయితే చీల్స్తారు. ఓట్లు చీల్చే స్థాయిలో అయితే ఇన్ఫ్లుయెన్స్ చూస్తారు. కాబట్టి అది తెలుగుదేశం పెద్ద దెబ్బ అవుతుంది డెఫినెట్ గా. రైట్. మరొక అంశం అంబటి రాయుడిది. ఆడుదాం ఆంధ్ర అంటూ వచ్చారు, ఆడకుండానే వెనుదిరిగారు. ఎలా చూడాలి? ఆయన కొద్దిగా మరి ఎందుకు డిసైడ్ చేసుకోలేక, స్పోర్టింగ్ దాంట్లో కూడా కొద్దిగా డిసిషన్స్ ఇట్లాగే ఉండేవి. మరి చూడాలి. రాకుండా ఉంటే బాగుండేది. వచ్చిన తర్వాత రాజకీయాలంటే ఒకసారి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ వెనక్కి తగ్గితే మాత్రం అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అంబటి రాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పొలిటికల్ ని టెంపరరీ గోల్స్ తో పెట్టుకొని దిగితే లైఫ్స్ కొంత ఇంత అన్సర్టనిటీతోనే ఉంటాయి కదా అనేది ఒక ఉదాహరణ. మళ్ళీ అదే లేదు అంటే ఇప్పుడు అంటే వై జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉందంటే, మిమ్మల్ని మీ మీద ఎంత టన్నుల బరువు వేసినా సరే, ఆయన మీద ఎంత ప్రెషర్ వేసినా సరే, ఆయన హిమాలయ పర్వతాలు ఆయన నెత్తి మీద పెట్టినా సరే ఆయన తలగ్గలేదు, ముందుగా నిలబడ్డాడు. ఆయన సక్సెస్ కి అదే కారణం. సో రాజకీయాలు అంటే ఆ తెగువ, ఆ మొండి, ఆ కసి, పట్టుదల ఉండాలి. కమ్ వాట్ మీ అనేది ఉండాలి. అది లేకపోతే రాణించడం కష్టం. సో ఒకవేళ ఇటువంటి ఆలోచన ఉండి ముందుకు వెనుక ఊగిసలాంటి ఆలోచన ఉంటే బెటర్ ఫర్ అంబటి రాయుడు నాట్ టు కమ్ టు పాలిటిక్స్ ఎనీమోర్. ఇక పైన కూడా తాత్కాలికంగా విరామం తీసుకున్నాను ఏదో ప్రకటన చేశారంట, లేకపోతే రాజీనామా చేసిన ప్రకటన చేశారంట. బహుశా రాజకీయాలు రాకపోతే బెటర్. ఆయన తాత్కాలికంగా విరామం తీసుకుంటాను, మళ్ళీ దీర్ఘకాలికంగా వచ్చే ఆలోచన ఉన్నట్టే కదా. అదే తప్ప అంటే అటువంటి అంటే ఇప్పుడు మీకు పార్టీకి అవసరమైనప్పుడు యుద్ధంలో ఒక యోధుడు నేను ఈ యుద్ధం చేయను మరొక యుద్ధం చేస్తానంటే యుద్ధానికి భయపడుతున్నట్టే లెక్క కదా. సో అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. రైట్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిలతో పునర్వైభవం వస్తుంది అని ఆశించటం అత్యాశ అవుతుందా ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ చూస్తే? ఇప్పుడు లేదంటే నిజంగా వాళ్ళు తీసుకున్న స్టాండ్ కరెక్టే అని అనుకోవాలా? ఇప్పుడు తెలంగాణలో చూసి మేము వాతలు పెట్టుకుంటామంటే ఏం చేయలేమండి. తెలంగాణలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ రాష్ట్రం విభజించాం కాబట్టి మాకు ఓట్లు ఏంటంటే చెప్పులు పడతాయి అక్కడ. సో అది టోటల్లీ కాంట్రాస్ట్ సిచ్యువేషన్. ఇది అది సంబంధం లేదు. అది అయిపోయిన తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే 2019 ఎన్నికల కంటే పూర్వము రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు గారు ఉండేవారు. 2014 to 2020 ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఆయన తర్వాత 2019 తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 50 మంది, రాజ్యసభలో 30 మంది సభ్యులు ఉంటూ వస్తున్నారు. మరి 80 మంది మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగలేదు? అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఉంటేనే మీరు మాట్లాడతారా? అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీ లేకపోతే మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదా అనేది ప్రజలు ఆలోచించాలి. సో కాంగ్రెస్ పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2019 ఎన్నికల తర్వాత మాట్లాడిన పార్లమెంట్ సభ్యులు ఎవరూ లేరు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ 0. ఇక షర్మిల గారికి ఉందాం. షర్మిల గారు మరి తెలంగాణ కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల గారికి ఆమె 2000 రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఆమెకి మరి ప్రత్యేక హోదా ఇవ్వాలని కన్నీళ్ళు రాలేదు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని కళ్ళెమ్మటి నీళ్ళు రాలేదు. కడప ఉక్కు కర్మాగారం కానీ, ఓడరేవులు కానీ,
వెనుకబడిన జిల్లాలకి నిధులు కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవేవి రాకపోయినా కానీ ఆమె కళ్ళెమ్మట నీళ్ళు రాలేదు. ఎందుకంటే నేను మెట్టినింటికి పరిమితం అయిపోయాను, పుట్టింటిని మర్చిపోయాను ఆమె మరి. అప్పుడు జస్టిఫికేషన్. మరి పుట్టింటికి వస్తున్నావు అదే మరి పుట్టింటి కన్నీళ్ళు ఎందుకు రాలేదు మీకు? పుట్టింటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మీకు కన్నీళ్ళు ఎందుకు రాలేదు? ప్రజలు ఇప్పుడు చూస్తారు కదా. ఈమె 9 సంవత్సరాలు 9 ఏళ్ళు ఈమె సైలెంట్‌గా ఉంది. కేవీపీ రామచంద్రరావు ఉన్నప్పుడు మినహా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదు. విభజన హామీల గురించి మాట్లాడలేదు. అది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న ప్రేమ. అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల కమిట్మెంట్ గాని, చిత్తశుద్ధి గాని ఉన్న ఏంటో చూసిన తర్వాత, ఇవి 2 చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారని నేనైతే ఎవరు అనుకోవట్లేదు. నేను భారత్ జోడో యాత్రలో కూడా నడిచాను. కాంగ్రెస్ పార్టీకి వేయకపోవచ్చు, కానీ షర్మిల నాయకత్వానికి జై కొట్టారనే గ్యారంటీ ఉందా? ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, మల్లాది విష్ణు అవ్వచ్చు, ఇంకొంతమంది టికెట్ రాని టీడీపీ అంటే గిట్టని వాళ్ళకి ఒక షెల్టర్ అయితే ఇవ్వబోతుంది కదా ఇప్పుడు. షెల్టర్ అయితే ఉంటది. వర్షం పడుతుంటే రోడ్డు మీద బస్ షెల్టర్‌లో దాచుకుంటారు. పర్మనెంట్ హౌస్ కాదు. వెచ్చటి ఇదైతే కాదది. జస్ట్ తల దాచుకోవడానికి ఒక టెంపరరీ షెల్టర్ అది. ఆ షెల్టరే గాలి వానకి ఉంటదా, ఎగిరిపోతదా అనేది మీకు చెప్పలేము అది. గాలి వాన బలంగా వీస్తే ఆ రేకుల షెల్టర్ కూడా ఎగిరిపోతది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గాని, షర్మిలని గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించే అవకాశం ఏది కనబడట్లేదు. వాళ్ళకి డెఫినెట్‌గా కోపతాపాల మీద ఏర్పడిన పార్టీ, కోపతాపాలతో అలిగి వెళ్ళిపోయిన ఒక సమూహంగా మనం చూడొచ్చు గానీ, వాళ్ళు ప్రజల కోసం ఏదో చేస్తారు. లేకపోతే అన్నం మీద అలిగిన ఆమె ఒక ఆమె. జగన్మోహన్ రెడ్డి మీద టికెట్లు ఇవ్వలేదని అలిగిన వాళ్ళు కొందరు. వీళ్ళందరూ అలిగిన వాళ్ళు ఒక అలిగిన పార్టీ కింద పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో అలగల పార్టీ అని చెప్పొచ్చు మనం. అంతకు మించి ఏమి ఉండదు. రైట్. అసలు షర్మిల అంటే పాతల మహారాజు కాలంలో మనం రామాయణంలో కూడా చూస్తాము. అలక పాన్పు ఎక్కారంటారు చూసారా? సో అలక పాన్పు లాంటిది కాంగ్రెస్ పార్టీ. అలిగిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కాసేపు సెదతీరి మళ్ళీ అలక తీరిన తర్వాత, ఆవేశం తీరిన తర్వాత మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. షర్మిల గారిని, జగన్ గారిని ఒక అన్నా చెల్లెలు, వైఎస్ కుటుంబం అంతా కూడా ఓన్ చేసుకొని చూసే పరిస్థితి. ఇప్పుడు ఈ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీతో, అంటే ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయింది, ఇంకా ఏపీకి కన్ఫైన్ అయిందా లేదా అనేది క్లారిటీ కూడా లేని ఈ టైంలో అప్పుడే తన పైన ట్రోల్స్ కావచ్చు, నెగిటివ్ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్నా చెల్లెల యుద్ధం డైరెక్ట్ అని అనుకోవచ్చా? ఇది ప్రతిసారి ఉంది. చిరంజీవి కాంగ్రెస్ లో ఉండి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవిని ట్రోల్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకపోతే ఆడియో ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ ని నేను చెప్పను బ్రదర్ అని అనటం. అలాగే అట్లా హూటింగ్ చేస్తుంటే నాగబాబు గారు ఒక పెద్ద క్లాస్ తీసుకోవటము. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ని పిలవాలా అని ఏమన్నా రూల్ ఉందా అని అంటాం. ఇవన్నీ చూసాం మనం. సో ఒక వ్యక్తికి అలైన్ అయినప్పుడు వాళ్ళ వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులు ఆదరణ ఇవ్వకపోతే వాళ్ళు డెఫినెట్ గా ఇది జరుగుతూ ఉంది. చిరంజీవి ఫ్యామిలీ కూడా జరిగింది. ఇందిరాగాంధీ మేనకా గాంధీ మధ్య జరిగింది. మాధవరావు సింధియా, వసుంధర రాజే సింధియా మధ్య జరిగింది. చాలా పొలిటికల్ కుటుంబంలో జరిగినాయి ఇవన్నీ. తెలుగు రాష్ట్రాల్లో ఇది కొంచెం కొత్త. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య జరిగింది. రాజకీయాలంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారి చుట్టే. ఆయన మరణం తర్వాత కూడా ఈ స్థాయిలో తిరుగుతున్నాయి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి. ప్రజల మధ్యలో ఆ స్థాయి ముద్ర వేశారు. బట్ ఇప్పుడు ఆ పేరుని ఇంతమంది ఇన్నిసార్లుగా ఉచ్చరిస్తున్నారు అంటే ఆయన మరణించినట్టుగా మనం భావించక్కర్లేదు. ఖచ్చితంగా ఈ రోజు కూడా ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన ప్రజల మధ్యలో గానీ పరిపాలన దీంట్లో గానీ ఆయన చేసిన ఇంప్రెషన్ అనేది అసాధారణమైన చెప్పచ్చు. వైఎస్ఆర్ ఆశయాలు, వైఎస్ఆర్ రాజ్యము, లేదంటే రాజన్న సంక్షేమం అని మాట్లాడుతూ ఉంటారు వైఎస్ వారసులు ఇద్దరు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు షర్మిల గారు కావచ్చు. మరి ఆల్రెడీ వారసుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఆయన అధికారాన్ని చేజెక్కించుకున్నారు. వారసుడిగా ఆయన పాజిటివ్స్, ఆయన నెగిటివ్స్ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఆయన వారసురాలిగా ఆయన నడిపించి అధికారంలోకి తెచ్చిన పార్టీ నుంచి వచ్చిన ఈ వారసురాలికి ప్రజల మద్దతు, రాజన్న అభిమానుల సఖ్యత, సపోర్టు ఎట్లా ఉంటుంది అనుకోవాలి? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1.21% వచ్చాయి. షర్మిల గారు అప్పుడు పోటీలో లేరు. షర్మిల గారు యాడ్ అవటం వల్ల ఆ 1.21 కాస్త ఒక 2%కి చేరే అవకాశం ఉంది. అంతకు మించి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకో. ఓకే. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇంటర్నల్ గా పార్టీనే కాదు
బయట నుంచి కూడా ప్రజల యొక్క ఓట్ బ్యాంక్ పై అంటే తీసుకునే ఓట్ బ్యాంక్ పై ఎఫెక్ట్ పడుతుంది అనటానికి కొన్ని ఉదాహరణలు. మంగళగిరిలో నారా లోకేష్ని ఓడగొట్టిన ఆర్కేకి టికెట్ లేదని చెప్పడంతో ఆయన బయటకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ మీద గెలిచిన స్వామి గారికి టికెట్ ఇవ్వట్లేదు, నో టికెట్ అని చెప్పడంతో ఆయన అలకపాన్ పెక్కడం. అంటే ఇలాంటి పెద్ద ఫేసెస్ని ఓడగొట్టిన వాళ్ళకి కూడా టికెట్ లేదని నిర్మోహమాటంగా చెప్పడం ధైర్యానికి సెల్యూట్ చేస్తూనే ఈ నిర్ణయాలు కొంత ఎక్కడో ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే వాదన స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మంగళగిరి చెప్పారు మీరు. మంగళగిరిలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి. ఆయన కొన్ని ఐ థింక్ 8 or 12 ఓట్స్తోనే ఆర్కే ఓడిపోయినట్టు, అది మేబీ 100, వెరీ మార్జిన్. గత ఎన్నికల్లో కూడా నారా లోకేష్ తరఫున ఆయన భుజాలు మోసుకొని ప్రచారం చేశారు. నారా లోకేష్ టఫ్ ఫైట్ ఇవ్వడానికి కారకులు అయ్యారు. ఆ వ్యక్తి వచ్చి ఈ యాడ్ అయితే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్కి యాడ్ అవుతారు తప్ప నెగిటివ్ అయితే రామకృష్ణ వెళ్ళిపోవడం వల్ల ఆ స్థాయిలో చీలిక వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రామకృష్ణ గారు ఒకవేళ మంగళగిరిలో పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కూడా రాకపోతుంది. తిప్పేస్వామి కూడా సేమ్ అదే, అంతకంటే బెటర్ క్యాండిడేట్, అంతకంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ ఒకటి వస్తున్నారు. లేదా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం అనే సమాచారం ఏమైనా ఉండొచ్చు, అది చూడాలి మనం. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే అంటున్నారు. గత ఎన్నికల్లో వీళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తులుగా చూసాం. సో అలాంటి వాళ్ళకి టికెట్ లేకపోవడం, మోర్ ఓవర్ సిట్టింగ్లని చాలా చోట్ల మార్చటము, ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి కదా. వీటిని అసలు ఇదంతా పెద్ద వ్యూహం అనుకుంటాం. వాళ్ళు ఓన్లీ ఇన్ఛార్జ్ అంటున్నారు, వాళ్ళ అభ్యర్థి అని అంటలేదు. ఏమో రేపొద్దున అభ్యర్థి రిటర్న్ అయ్యి ఇన్ఛార్జ్ ఓన్లీ మేము విపక్షాలని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ వ్యూహం పన్నామని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఓకే, విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడం. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వరా? ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇంతకాలం అంటు పెట్టుకొని ఉన్న ఎమ్మెల్యే నాయకులు లేదు మేము ప్యాకెట్ అండ్ మూవర్స్ పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాం, మమ్మల్ని అక్కడేశారు, మమ్మల్ని ఇక్కడేశారు, మేము అక్కడ నుంచి పోటీ చేస్తున్నాము అంటే నెక్స్ట్ మా దగ్గరకు వచ్చే ఎమ్మెల్యే ఎవరో తెలియక, ఎంపీ ఎవరో తెలియక అక్కడున్న క్యాడర్ అంతా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కి తెరతీసినట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈసారి ఓటు పడేది అభ్యర్థికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి. ఓటు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మీదే ఎలక్షన్స్కి వెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేది ఇన్ఫ్లుయెన్స్ వెరీ మార్జినల్. అతను రిప్లేస్ చేసేటప్పుడు అతనికంటే బెటర్ ఫేస్కి అవకాశం ఇస్తారు, కానీ అతనికంటే కొంచెం ఏ మాత్రం స్థాయి తగ్గినా కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. చాలా మంది నాయకుల్లో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను లేకపోతే పార్టీ లేదు అని. వాళ్ళు ఏమనుకుంటారు, మేము బయటికి వెళ్తే అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన అలా బయటకు వచ్చిన నాయకులు రాజకీయ ప్రస్థానం ఎలా ముగిసిపోయిందో మనం చాలా మంది చూసాం. సో అభ్యర్థి మార్పు వలన ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ పేరు మీద ఓట్లు వస్తున్నప్పుడు అభ్యర్థి మార్పు వలన అంతకంటే బెటర్ అభ్యర్థి ఉంటేనే మారుస్తారు తప్ప అంతకంటే ఆ అభ్యర్థిని మార్చడం వల్ల నష్టం ఉందని ఏ రాజకీయ నాయకుడు మార్చరు. ఓడిపోవాలని, ఒక సీటు కూడా ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఇప్పుడు తిప్పేస్వామిని అక్కడ మార్చారంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ మళ్ళీ గాజువాకలో పోటీ చేస్తే అక్కడ ఎలా బలమైన నాయకుడు ఉండాలా అని చూస్తారు. ఈసారి ఇంకా బలమైన గట్టిగా ఫోర్స్తో వస్తాడు కాబట్టి ఇంకా బలమైన నాయకుడు కావాలని చూస్తారు తప్ప ఊరికనే మార్చారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఏపీలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి అండ్ ఈ ఎంటైర్ పొలిటికల్ సినారియో అక్కడ చూస్తే చాలా సీరియస్గా కనిపిస్తోంది. ప్రతి పార్టీ ప్రతి కదలిక పైన నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము. ఈసారి అటు అన్ని పార్టీలు కలిసి జగన్ని ఓడగొట్టాలనుకున్నా ఎంతమంది వచ్చినా వాళ్ళ ఓటమే తప్ప విజయం ఉండదు. నాకే మళ్ళొకసారి విజయం అనే ధీమా జగన్మోహన్ రెడ్డిలో కనిపించడం. సో చూడాలి ఏం జరగబోతోంది, ఏపీ సెంట్రిక్గా నెక్స్ట్ ఎవరు అధికార పీఠంపై మళ్ళీ కూర్చోబోతున్నారు అనేది. ఇప్పటి వరకున్న డెవలప్మెంట్స్ పైన ఇది చింతా రాజశేఖర్ గారి అనాలిసిస్. మరొక ఎపిసోడ్తో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.